ఇది హిందూది, ఇదైతే క్రిస్టియన్‌ది, ఇదైతే ముస్లింది. ఈ టాప్ 3 మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఈరోజైతే చేయబోతున్నాం. చాలా సింపుల్‌గా ఉంటది. మీ దగ్గర ఒక్కటే ఒక అలర్ట్ మోషన్ యాప్ ఉంటే సరిపోతది. కాబట్టి మీరు ఈజీగా చేసుకునేలాగా నేను ట్రై చెప్తాను. మీరు చూడండి లాస్ట్ వరకు, ఈజీగా చేసుకోండి. ఫాంట్ కానీ ఇలాంటివి ఏం లేకున్నా నో ప్రాబ్లమ్. ఓన్లీ ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోవడం, టెక్స్ట్ పెట్టుకుంటే సరిపోతది. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతది. లాస్ట్ వరకు చూసి మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. మీకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆటోమేటిక్‌గా మీరు చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతది. అంటే బేసిక్స్ అసలు ఎవరు కొత్త సబ్స్క్రైబర్ ఎవరు వచ్చినా కూడా ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ మీకు అక్కడనే ఉంటది. నేను ఎక్కువ చెప్పాను. అక్కడి నుంచి ట్రై చేయండి. ఏం రాదు. నేను ఎలాగైతే యూజ్ చేస్తున్నానో మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మీకైతే ఈ 3 ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి. హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్. ఓకేనా? ఇందులో మీరు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫోటో, ఇంకోటి టెక్స్టు. ఓకేనా? నేను 1, 2 చెప్తాను. మిగతాది అన్నీ మీరు చేసుకోండి. ఓకేనా? మీకు పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎగ్జాంపుల్‌గా మనం హిందూగా అయితే ఓపెన్ చేసుకుందాం. హిందూ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో ఉంటదంటే మనకు గణేష్ వీడియో ఉంటది. ఫోటో ఉంటది. ఓకే. దానికి యానిమేషన్ ఉంటది. ఓం శ్రీ గణేశాయ నమః. దాని తర్వాత మనకు సుడిగాలి సుధీర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటది. ఇందులో మీరు మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోవాలంటే గ్రూప్ అని ఉంది కదా! కింద గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో గ్రూప్ కూడా ఉంటది. ఈ గ్రూప్‌ని కూడా ఓపెన్ చేసుకోండి. ఓకే. గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సుడిగాలి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లమ్ గురించి కూడా చెప్తాను. మీరు ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గ్రూప్స్ అనేది కొంచెం ముందలకొచ్చేస్తుంది. అసలు కనిపించదు కూడా. ఓకే. అక్కడ మీరు అసలు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ మీరు మొత్తం నేమ్ చేంజ్ చేసిన తర్వాత గ్రూప్ అనేది ఒక్కొక్కసారి ముందలకొచ్చేస్తుంది. ఎగ్జాంపుల్‌గా ఎలా వస్తదంటే, ఇప్పుడు ఈ గ్రూప్ అయితే ఉంది. ఇలాగైతే వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా ఉంది కదా! దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఇలా అయిపోతది. కాబట్టి ఆ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఇలాగైతే కొంచెం జరిపితే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా మీకైతే ఏముండదు. ఓకేనా? దాని తర్వాత ఇంకో గ్రూప్ ఉంటది. ఇందులో మీకు ఫోటోస్ ఉంటది. ఓకేనా? ఒక విషయం చెప్తాను. మొబైల్ అనేది మాక్సిమం కొంచెం ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే నా మొబైలే చాలా ల్యాగ్ అవుతుంది. డెఫినెట్‌లీ మీ దగ్గర కొంచెం ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్ అయితే చాలా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటది. కొంచెం ఓపికతోటి చేసుకోండి. ఓకే. ఇంకోటి లో క్వాలిటీ ప్రివ్యూ ఆన్ చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇక్కడ మీకు సుధీర్ నేమ్ ఉంటది, రేష్మి నేమ్ ఉంటది, ఫోటోస్ ఉంటది, డేట్ ఉంటది. అన్నీ చేంజ్ చేసుకోండి. మీరు అసలు ఇబ్బంది పడకండి. ఓకే. లాస్ట్‌లో మాత్రం సేవ్ ద డేట్ అని ఉంటది. లాస్ట్‌లో ఒక ఫోటో కూడా ఉంటది. ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఈజీగా చేసుకోండి. ఒక్కొక్కసారి గ్రూప్ కనిపించకపోతే ఇంకోసారి ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇది హిందూది చెప్పాను. ముస్లిం దగ్గర వెళ్దాం మనం. ఓకే. ఇక్కడ ముస్లింలో కూడా సేమ్ ఉంటది. మీకు ఐడియా ఉందని అనుకుంటా. నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ నేమ్ కాదు. దాని తర్వాత ఇక్కడ మనకు ఓకే. ఇక్కడ మీరైతే పెట్టుకోవచ్చు. వెడ్డింగ్ వాళ్ళ నేమ్స్, కొంచెం డీటెయిల్స్ అయితే ఉంటది. ఇవి టోటల్ టాప్‌లోనే ఉంటది. ఫోటోస్ ఉంటది. ఫోటోస్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత దీన్ని కూడా మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు క్రిస్టియన్ దగ్గర వద్దాం. క్రిస్టియన్ కూడా సేమ్ ఉంటది. అన్ని ప్రాసెస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది ఇది కూడా. ఓకే. ఈజీ అండ్ సింపుల్ అయితే 3 చాలా బాగుంటది. మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి అంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఈజీగా, సింపుల్‌గా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.